ఏమిటి బాబాయ్? పోలీసులు తరువుకొస్తున్నారమ్మా, నన్ను ఎక్కడైనా దాచి. రా బాబాయ్. దేశం అంటే మట్టి కాదు. పోలీసులు వస్తే మా అమ్మ మా చిన్న తాతయ్యని గదిలో పెట్టి దాచేసింది. ఏమిటి బాబు, ఏమైంది? పెద్దమ్మా మా అమ్మ మా చిన్న తాతయ్యని గదిలో పెట్టి దాచేసింది. ఎందుకు గుద్దా? అమ్మ ఆయన్ని గదిలో పెట్టి దాచేసింది. చిన్న తాతయ్యని. ఎందుకురా? ఎందుకా? దొంగతనం చేసి పారిపోయి ఈ ఇంట్లో దూరాడు. అబ్బే, ఏ బాబాయ్ మా ఇంట్లోకి రాలేదే. మీరు బెల్ కొడితేనే తలుపు తీశాను. నో మేడం, ఆ బాబా ఇంట్లో దూరడం నేను కళ్ళారా చూశాను. నోనా, మీరు పొరపడుతున్నారు. వాళ్ళంత నమ్మకంగా చెప్తున్నప్పుడు మనం ఎందుకమ్మా వద్దనడం? వెతుక్కోండి. నేను హాల్లోనే ఉన్నాను కదా మావి గారు, లోపలికి ఎవరు రాలేదే. రాలేదని నమ్మకం నీకున్నప్పుడు వాళ్ళు వెతుకోవడానికి నీకు అభ్యంతరం ఏంటి? వెతుకోండి సార్, వెతుకోండి. Come on, go and search. Yes, sir. ఈ గది తాళం వేసుందేమిటి? అది మా దేవుడు కదండి. I see. ఆ బాబా ఇంట్లో అక్కడ కనిపించలేదు. కనిపించలేదు? I'm sorry for the disturbance. వస్తానండి. ఇన్స్పెక్టర్ గారు, మీకు మస్కా కొట్టి పారిపోయిన దొంగ మీరు వెతికే స్థలాల్లో ఎందుకుంటాడు సార్? What do you mean? ఐ మీన్, మీరు ఈ ఇంటి బెడ్రూమ్లు వెతికారు, బాత్రూమ్లు వెతికారు, కానీ దేవుడి గది వెతకలేదేమో. You are correct. వదినా, ఆ గది తాళం ఒకసారి ఇవ్వు. ఆ గది తాళం నా దగ్గర ఎందుకుంటుంది? ఎందుకుంటుంది అంటే ఉంటుందంటే ఇటు ఇవ్వు. ఆదిమూర్తి మామా, వచ్చాయమ్మా, వచ్చాయి, బయటకు వచ్చాయి. బయట నుంచి వస్తూనే గత్తాళం ఎవరి దగ్గర ఉందో కూడా తెలుసుకోగలిగారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. మీరు మా డిపార్ట్మెంట్ లో ఉండవలసిన వారు. థ్యాంక్ యూ. లుక్ మేడం, నేరస్తులను దాచడం కూడా నేరమే అనిపించుకుంటుంది. ఇన్స్పెక్టర్, Yes? మీరు రూల్స్ మాట్లాడుతూ కూర్చుంటే అవతల టైం అయిపోతుంది. ఓకే ఓకే, కమాన్ మూవ్. ఇన్స్పెక్టర్ గారు, బావగారితో ఒక్క మాట చెప్పి క్యారీ ఆన్. నన్ను నమ్మండి బావగారు, నేను ఏ నేరము చేయలేదు. ఆ విషయం నిర్ణయించవలసింది న్యాయస్థానం ఆదిమూర్తి. నన్ను రక్షిస్తారన్న ఆశతో మీ ఇంటికి పరిగెత్తుకొచ్చాను. బంధువుగా మా ఇంటికి వస్తే తప్పకుండా ఆదరిస్తాను, కానీ ఈ పరిస్థితిలో సాయం చేయలేను. ఏమనుకోవద్దు. అంతేనా? అపార్థం చేసుకోకు. మా కోడలకి పినతండ్రిగా, మా అందరికీ దగ్గర బంధువుగా నీకెప్పుడు ఇక్కడ స్థానం ఉంటుంది. నేరస్తుడిగా శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన మా ఇంట్లో ప్రతి ఒక్కరూ మామూలుగా నిన్ను ఆదరించి గౌరవించేలా చూస్తాను. కానీ నేరస్తుడిగా తప్పించుకోవాలనుకోవటం నీకు క్షేమం కాదు, నీకు రక్షణ ఇవ్వటం మాకు మర్యాద కాదు. నువ్వు నీ కొడుకు నన్ను పట్టించారుగా, నీ కొడుకును జైలుకు పంపించే వరకు నేను నిద్రపోను. చూడమ్మా, అది దాని పుట్టింటి వాళ్ళంటే పడి వస్తుంది నాన్న. దాన్ని ఎలా బుట్టలో వేయాలో నాకు తెలుసు, చెప్తా. ఓసారి వచ్చేలా కావలించుకో. ఎందుకు నాన్నగారు? వదిన మీద అపనింద పడకుండా ఒడ్డును పడేసినందుకు. అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అబ్బా, వీడు విప్లవాదులు అంటూ హిస్టీరియా పేషెంట్ లాగా పిడికిలు బిగిస్తాడు, కానీ ఈ మెట్ల నుంచి కిందకి దిగి రావడం నేను ఒక్కసారి కూడా చూడలేదురా. ఏమైనా ఎప్పుడైనా చూసావా? భోజనానికి కిందకే వస్తాడండి. అది అందుకు వస్తాడు. వస్తానా నాయన ఫోన్? మీరు వెళ్ళడానికి వీలు లేదు. మీ చెడు స్నేహాలు చూస్తుంటే నా తల తిరిగిపోతుంది. జానకి గారు, నేను ఇక్కడే ఉన్నాను. అట్లేవండి. థ్యాంక్ యూ. జానకి ఇవాళ ఆదివారం ఒక్కసారి చెయ్యి బాగుంది. సర్లే, వెళ్ళండి. అది వస్తున్నాను రా. సార్, నేను మీకు ఏకలవ్య శిష్యునండి. ఇన్ఫాక్ట్ మేము కాలేజీలో చాలా డ్రామాలు వేసామండి. ఆల్మోస్ట్ అన్ని డ్రామాల్లోనూ నాకు ప్రైజ్ వచ్చాయి. వెరీ గుడ్. నువ్వు బాగా డబ్బున్న వాళ్ళ అబ్బాయి అయ్యుండి కూడా నాటక కళ మీద ఇంత అభిరుచి చూపిస్తున్నావంటే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అండి. నాన్న, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. మా అమ్మాయి అన్నపూర్ణ. హాయ్. నమస్కారం అండి. నమస్కారం. అంటే ఒక రంగమార్తాండ గారి కడుపున ఒక రంగజ్యోతి పుట్టిందన్నమాట. అసలు విషయంలోకి వద్దాం. ప్రతి నటుడు, ప్రతి నటి
సాధన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బాబు. జాగ్రత్త విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి. స్టేజ్ మీద నటించేటప్పుడు వాచకంలో కానీ, అభినయంలో కానీ, ఆంగికంలో కానీ, పక్క వాళ్ళతో కోఆపరేట్ చేయడంలో కానీ, కాఫీ తాగడం దగ్గర నుంచి కూర్చోవడం, నడవడం, అసలు నేను చాలా చాలా జాగ్రత్తగా ఉంటానండి. అన్నట్టు టైం ఎంత అయిందండి? టైము అరే, అదే, బట్టలు పట్టు. పర్వాలేదండి, నేను ఇంటికి వెళ్ళి వాష్ చేసుకుంటాను. ఆ బట్టలతో ఇంటికి వెళ్తా బాబు. చూడమ్మా, బీరువాల పంచాలు ఆల్చి ఉంటాయి, తెచ్చి అబ్బాయికి. బాగా కాలిందండి. నేను వస్తానండి. సారీ అండి. పర్వాలేదండి, ఇంతవరకు పంచికట్ట వేషాలు వేయక అలవాట్లేదు. అదే థ్యాంక్స్. ఆ సంఘటన తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ నాకు నవ్వు వస్తుంది. నమస్కారం బాబు గారు. నమస్కారం నమస్కారం. రండి కూర్చోండి. ఏమిటి ఎలా వచ్చారు? మీ దయ వల్ల మా అనాథాశ్రమంలోని పిల్లలు ఎన్నో ఏళ్లుగా ఇంత అన్నం తినగలుగుతున్నారు. ప్రతి సంవత్సరం మీరిచ్చే భూరి విరాళమే మాకు శ్రీరామరక్ష బాబు. ఈసారి తమరి చెక్ ఇంకా రాకపోతేను. ఏమిటి చెక్ ఇంకా రాలేదా? రాయ్ చంద్ర, వస్తానండి. వీళ్ళ అనాథాశ్రమానికి వెళ్ళవలసిన 25,000 చెక్కు ఇంకా చేరలేదట. ఆఫీస్ లో అర్జెంట్ గా చూడాల్సిన ఆడిట్ పనులు ఉంటేను. ఆడిటర్స్ పని కాదు, ఇంకే అర్జెంట్ పని ఉన్నా సరే ప్రతి సంవత్సరం జనవరి 1 కల్లా వాళ్ళ చెక్కు వాళ్ళకి చేరుతుండాలి. నేను చెప్పినా చెప్పకపోయినా ఆ పని జరుగుతుండాలి. అలాగే నాన్నగారు, ఉమ్. ఈ రోజే మీకు చెక్ పంపిస్తాను. వస్తానండి. ఉమ్. ఏమిట్రా పొద్దున్నే బయలుదేరావా? ఎక్కడికి? రిహార్సల్స్ కా? కాదన్నయ్య, మా ఆర్టిస్ట్ అంతా కలిసి ఈ రోజు డ్రామా డే జరుపుకుందామని అవునవును. మా ట్రూప్ అంతా కలిసి పబ్లిక్ గార్డెన్ కి పిక్నిక్ వెళ్తున్నాం. ట్రూప్ అంతా వెళ్తారా? అయితే కారు తీసుకెళ్ళరా? మరి నువ్వు? నేను మోటార్ సైకిల్ వెళ్తాను. మోటార్ సైకిల్ మీద? పర్వాలేదు, తీసుకెళ్ళరా. వద్దన్నయ్య, నేను నా దగ్గర నీకు మొహమాట పెట్టరా? తీసుకెళ్ళు. కమాన్. థ్యాంక్ యూ. ఏమైంది? విషయం తర్వాత చెప్తాను. నువ్వు గుడ్డి పిల్లవి, నీకు దారి కనపడకపోతే నేను నీకు దారి చూపిస్తాను అన్నమాట. ఏమిటండి ఇదంతా? అదంతే, కళ్ళు మూసుకో. బొసుమ చేవి. రైట్. రైట్. ఎవరు? ఓ మీరా? ఎవరా? ఎవర్రా ఈ అమ్మాయి? పాపం గుడ్డి పిల్ల. ఎవరో పార్క్ లో వదిలేసి వెళ్ళిపోయారు. తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని. నాకు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలంటే చాలా ఇష్టం కదా. అందుకేరా నువ్వంటే నేను గర్వపడతాను. పాపం ఆ అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర పెట్టరా. అలాగే రండి. జాగ్రత్త అండి, జాగ్రత్త. ఎవరికలా మస్కా మీ కొట్టారు? మామగారు, అదే మా నాన్నగారు. మీ నాన్నగారా? ఆయన ముందు అబద్ధం ఆడారా? పలేవారే. సార్ సార్, నువ్వు? మీరు అనుకుంటున్నట్టు నేను గుడిదాను కాదు సార్. మరి మా వాడు? ఆయనండి, ఈయనే. ఈవేళ మా డ్రామా డే డాడీ. ఎక్కడ పడితే అక్కడ నటించేసి ఎదుటి వాళ్ళని ఒప్పించడమే ఈ రోజు మా పని. ఇది కూడా అబద్ధమేనండి. ఆ? అబద్ధమా? అవునండి, మమ్మల్ని ఇద్దరు చూసి మీరు అపార్థం చేసుకుంటారని ఈయన గుడ్డిదానిలో నటించమన్నారు. నిజం చెప్పావు అమ్మాయి, చాలా సంతోషం. ఒరేయ్ ఓరి పడుతాయి. వేసేదేమో సత్యహరిశ్చంద్రుడి వేషమును, ఆడేది పచ్చబద్దాలట్రా. పచ్చబద్దాలని. ఓహో, నీకు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలంటే మహా ఇష్టం కదా. ఇదిగో పాప, ఆ గుడ్డతను చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టు. ఆ అబ్బాయికి అలవాటు వెళ్ళిపోతాడులే. దిగబెట్టా. అదే వెళ్ళు. వెళ్తాను. వెళ్ళలేదేంటి? ఉండే, నేను తీసుకెళ్తాను. ఆ కరెంట్ ఇచ్చి బుధము చేసుకో. ఏం ఛాన్స్ కొడిసావయ్యా? వేసేవి చంద్రమతి వేషాలను, మాట్లాడేది పెద్ద సత్యహరిశ్చంద్రులాగను. అంతా నిజం చెప్పాలేంటి? మార్కులు కూడా వెళ్దాం. ఇదే బాబా రావడం. ఈ కుక్కని నరికి పోగులేసేయాలమ్మా. మావా ఆదిమూర్తి, జీవహింస మహాపాపం. నీ కుక్క? నా కుక్క కాదు, అది ఇంటి కుక్క. దొంగ అనేవాడు ఎవడు ఇంటికి వచ్చినా అరవడం దాని డ్యూటీ. అందుకే అరిచింది. ఏంటయ్యా మాటలు? ఎన్నాళ్ళ తర్వాత మా బాబా ఇంటికి వస్తే ఇలా మయ్య లేకుండా మాట్లాడతా? ఊరుకోమా, మావని అల్లుడు జోకేశాడు. బావగారు ఎక్కడ నమస్కారం చేసుకోవాలి. బావగారు నన్ను మన్నించండి, బావగారు నన్ను మన్నించండి. ఏమిటాధిపతి ఇది? లే. ఈ జైలు జీవితం గడిపినా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఆ చెప్పుతో 4 దెబ్బలు వేయండి. తప్పు బావా, ఏమిటిది? జైల్లో దేవుణ్ణి ఒక్కటే కోరుకునేవాడిని. దేవుడా, ఎంత తొందరగా నన్ను ఈ జైలు నుంచి ఇంటికి పంపిస్తావు? మా బావగారి చల్లని పాదాల దగ్గర కాలం గడపాలి అని. ఆదిమూర్తి,
చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా జైలు శిక్ష అనిపించి వచ్చావు, చాలా సంతోషం. ఇక నుంచి నువ్వు మా మనిషితో సమానం. ఈ క్షణం నుంచి నువ్వు మాతోనే ఉండు. బావగారు ధన్యుణ్ణి. ఇక నుంచి ఈ పాదాలకి కుక్కలాగా పడి ఉంటా. ఆల్రెడీ మా ఇంట్లో ఓ కుక్క ఉంది. పోనీ చచ్చిన పావులాగా పడి ఉంటాను. చచ్చిన పామే. జోకు. ఊరుకోరా, నువ్వు మరి ఇదిగా మాట్లాడతావు. ఇక నుంచి ఆదిమూర్తిని గౌరవించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. అమ్మా అనసూయ, మీ మామగారిని గదిలో తీసుకెళ్లి భోజనం ఏర్పచ్చి. అలాగే నాన్న, రండి మామయ్య. మళ్ళీ దర్శనం చేస్తాను. నేను వేడి నీళ్ళు రెడీ చేస్తాను, మీరు మాట్లాడుతుండండి. అలాగే. ఏమిటండి మరి జైలు విశేషాలు ఏమిటో చెప్పండి. చెప్పబుట్టి పెట్టారా, రాళ్ళు కొట్టారా? అదే మనంతా స్పెషల్ ట్రీట్మెంట్. అయినా ఈ నల్ల కుక్కని ఎవరు తీసుకొచ్చారయ్యా? మీరు జైలుకి వెళ్ళిన తర్వాత ఇల్లంతా బోసిపోతుంటే మా రవి గారు తెచ్చారు. అదే ఓకేస్తావయ్యా. ఈ చెయ్యి జాడింపు ఎప్పుడు అలవాటైంది మీకు? జైల్లో ఉండగానే అలవాటు. మాట్లాడగా కొట్టడం ఎదవది నాకు ఇప్పుడు అలవాటైంది. జోకు. గురు మాట, ఈ రాజ్యంలో ఆల్మోస్ట్ ఏమైనా దొరుకుతారా? నేనేమన్నా బాగున్నా అనుకున్నారా? అది కాదు. ఇక సంసారం చేసుకునేవాడు తప్ప వ్యభిచారం చేసుకునేవాడు ఈ లాడ్జింగ్ లో కాదు కదా. ఈ ఇదిలో నేను నడవడానికి లేదని మా ప్రొపరేటర్ గారు ఆర్డర్. అమ్మయ్య, ఇలాంటి దానికోసమే ఊరంతా తిరుగుతున్నానే బాబు. ఫ్యామిలీకి రూమ్ ఇస్తారా? ఎందుకేమో డబుల్ గారు మాత్రమే చెప్తాం. చాలు చాలు. ఇదిగో డిబేట్ చెల్లేని లాడ్జింగ్ అంట. దిగు రా. సంవత్సరాలకి వ్యభిచార పక్షంగాను, వ్యభిచారులకి సంవత్సర పక్షంగాను ఉంది రూము. ఓహో, తలుపు. మళ్ళీ ఏం అభ్యంతరం వచ్చింది? పాడు బూతు. ముందు ఆ క్యాలెండర్ తీసేయండి, నాకు సిక్కేస్తుంది. రాధాకృష్ణుల బొమ్మలోనే నీకు బూతు కనిపిస్తుంది అంటే నువ్వు 100కి 150 పాల పతివ్రతం అన్నమాట. మళ్ళీ ఏమొచ్చింది స్వరాజ్యం? ఓహో, ఇంతటి బహుపతివ్రత నా జీవితంలో మొదటిసారి టచ్లోకి వచ్చింది. స్వరాజ్యం, ఈ ఊళ్ళోనే మా అన్నయ్య గారి కూతురుంది. వెళ్ళి కొంత చిల్లర పట్టేసి వెంటనే వచ్చేస్తాను. బేగా వచ్చేయండి, లేకపోతే నాకు బోర్ కొట్టేస్తుంది. అలాగే అలాగే, నేను ఒక్క గంటలో నీ టచ్ లో ఉంటాను. వచ్చేటప్పుడు ముఖానికి రాసుకోవడానికి సాయి పసుపు, తలంటుకోవడానికి కుంకుడుకాయలు పట్టండి. అన్ని పతివ్రతల కోరికలు. బయట తాళం పెట్టేళ్ళండి. ఎందుకైనా మంచిది, నువ్వు లోపల గడి వేసుకో. ఆ. జాగ్రత్త అండి, బయట డిబేటర్స్ ఉంటారు. సంప్రోక్షాయ గుణ విశేషణ విశిష్టాయాం యావశ్య గుణయావశ్య మహాయావశ్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఓం బోధోత్తరం దత్తావత్రవరేణ్యం భర్గో దేహిత్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. దేవుడికి ఆనందానం పెట్టుకున్నావమ్మా. ఏముంది, మా ఆయన ఎప్పుడు నా మాట మీద నడుచుకునేలా చూడమని కోరుకున్నాను. అయిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకని ఆల్రెడీ నీ కొంగను కట్టేసుకున్న నీ మొగుడు గురించి మళ్ళీ దేవుడి హెల్ప్ ఎందుకమ్మా? అన్ని విషయాల్లోనూ అడ్డగోడగా ఉన్న మీ మరిది మీ అత్తమామల దృష్టిలో ఉత్త బేవర్స్ అయిపోవాలి. దండ పెట్టుకో. ఓ పక్క నుంచి దేవుడి హెల్ప్ ఉంటుంది, మరో పక్క నుంచి నా హెల్ప్ ఉంటుంది. మొత్తం ఆస్తి మీకు వచ్చేస్తుంది. అవి తొడక్కు, అవి చూడు ఎంత బాగున్నాయో. తొడిగి. అది నాది కాదు బాబాయ్. బాబాయిని చెబుతున్నాను, మంచి ఎక్కడున్నా సరే గ్రహించమన్నారు పెద్దలు. తొడిగి. అబ్బా, ఎంత కరెక్ట్ గా సరిపోయాయో. ఆగండి, చెప్పుంటి. నువ్వెవరు? అవి నా చెప్పులు. నీవి అని ఏమిటి నమ్మకం? మంచి మర్యాద లేకుండా దొంగతనం చేసిన చాలక పైగా నమ్మకం గురించి మాట్లాడుతున్నారా? మర్యాదగా చెప్పుంటి. ఈ పది ఏం చేస్తావు? చేసుకుంటావా? ఉదయమ్మా, ముష్టి చెప్పులు ఉదయ్. పెద్ద మనుషులా నటించడం కాదు, పెద్ద మనసుతో బ్రతకడం నేర్చుకోండి. పెద్ద పొగరమోతు.
నువ్వేం బాధపడకమ్మా, ఏం మన గతిలేవుతుడిగావా చెప్పులు, ఏదో హాబీ పద. సర్లే, పద. నీ చెప్పులు ఏమిటి ఇలా వచ్చారు? మీకోసం కాదండి, పురుషోత్తమరావు గారు చిన్న అబ్బాయి రవిరాజు కోసం వచ్చాను. రవిరాజు కోసమా? ఏమిటి విశేషం? ఏముందండి, ఇది వరకు మీతో పని పడ్డట్టు ఇప్పుడు ఆయనతో పని పడింది. మా ఇన్స్పెక్టర్ గారు తమ్ముడు ఎవరో నలుగురితో కలిసి ఓ అమ్మాయి నలర పెడతంటే పెద్ద హీరోలో వచ్చి వాళ్ళు కొట్టాడంట. మీరు ఎన్నైనా చెప్పండి, మా రవిబాబు నడు రోడ్లో దెబ్బలాడే గూండా అనుకున్నారా, రౌడీ అనుకున్నారా? మీరు ఎంత పోలీసులైనా కాస్త వెనక ముందు తెలుసుకు మాట్లాడాలండి. ఏం బాబాయ్, ఏమైంది? ఏదో పోలీసు గొడవ రవిబాబు మీద. ఏమైనా కానిస్టేబుల్ గారు, మా రవిబాబు ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని వీధిలోకి విసిరేసేవాడు కాదు అని తెలియక మీరు అరెస్ట్ చేయడానికి వచ్చారు. అరెస్టా? ఎందుకు? అరెస్టు లేదు చెల్లెమ్మా. ఏదో ఆడపిల్ల విషయంలో నలుగురు కుణాలు కొట్టవలసి వచ్చి మా రవిబాబు కొట్టాట. అందులో ఎస్ఐ గారు తమ్ముడు కూడా ఉన్నాట. అందుకని కానిస్టేబుల్ నువ్వు వెళ్ళి ఆ రవిబాబుని తీసుకొని స్టేషన్ లో మూసి ఆర్డర్ వేశారట. కానిస్టేబుల్ గారు, మీరు పొరపాటు ఉంటారు. మా తమ్ముడు ఇప్పుడు అలా చేయలేదు. అదే నేను మొత్తుకుంటున్నాను. అసలు ఈ గొడవ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? అబ్బా, మీరు మరీ చాదస్తం బావగారు. అసలు ఆ గొడవ జరిగినప్పుడు మన రవిబాబు ఉంటేగా. మనకు తెలియదా రవిబాబు నిప్పు లాంటి మనిషి, మొకటం లేని మహారాజని? అడిగో మాటలోనే వచ్చాడు. ఈ బట్టలు వాలకం అది చూస్తే ఎక్కడ యుద్ధం చేసి వచ్చినట్లేదు. సార్, మీరు కొట్టిన 5 అబ్బాయిల్లో ఎస్ఐ గారు తమ్ముడు గారు కూడా ఉన్నారు. మా ఎస్ఐ గారు మమ్మల్ని అర్జెంట్ గా తీసుకురామన్నారు. ఆల్ రైట్ కానిస్టేబుల్ గారు, పదండి. అంటే నువ్వు రౌడీలను కొట్టిన మాట నిజమేనన్నమాట? అవును నాన్నగారు, ఒక అమాయకురాల్ని కొందరు రౌడీలు గొడవ చేస్తుంటే ఎవరో అమ్మాయి కోసం నువ్వెందుకు వాళ్ళతో గొడవ పడ్డావు? ఇప్పుడు ఈ పోలీసులను తీసుకెళ్లి ఏం చేస్తారో ఏమిటో. నేను తప్పు చేయనప్పుడు నేను ఎవరికీ భయపడక్కర్లేదమ్మా. తప్పు చేయలేదంటారేటండి? మీరు మా ఎస్ఐ గారు తమ్ముడు కొట్టలేదు. అబ్బా సర్లేండి, ఎన్నిసార్లు అంటారు? తప్పు చేశాం, ఒప్పుకున్నాం కదా. బావగారు, ఇంతవరకు మన రవిబాబు ఏ తప్పు చెయ్యలేదని అనుకున్నాం. కానీ ఏదో విధివశాత్తు ఉడుకు రక్తం కుర్రతనం వల్ల తప్పు చేశాడు. అయితే మాత్రం కేసును ఏదో విధంగా మాఫీ చేసుకోవాలి. కానీ చూస్తూ చూస్తూ ఆ అబ్బాయి పోలీసులకు అప్పగించారు. మావయ్య గారు, మీ జాలి సానుభూతి నాకేం అక్కర్లేదు. నాన్నగారు, నేను చేసింది నేరం కాదన్న నమ్మకం నాకుంది. పదండి. ఏంటండి మరేను? ఇవాళ నాకు పట్టరానంత ఆనందంగా ఉంది జానకి. ఏమిటండి ఆ కన్నీళ్ళు? అవి ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు జానకి. జానకి, ఇవాళ నాకు కోరిక కలుగుతోంది. ఏమిటండి అది? చెబుతాను గానీ నువ్వు కంగారు పడకూడదు. అలాగే. ఇవాళ నాకు చచ్చిపోవాలనిపిస్తోంది జానకి. ఏమిటండి ఆ మాటలు? మీకేమైనా మతిపోయిందా? అది కాదు జానకి, మన పిల్లల ముగ్గురిని చూస్తుంటే వాళ్ళు ఓ తల్లి బిడ్డలు కారని ఎవరికైనా అనిపిస్తుందా? ఏం లేదు, నేను మావా ఆదిమూర్తి, సిఐడి సికిందర్లా తలుపు రంధ్రానికి అతుక్కుపోయావు అరగంట నుంచి. ఏం లేదు, బావగారి గోడ గడియారాన్ని చూసి వాచి దిద్దుకుందామని. ఈ ఇంట్లో ఇన్ని గడియారాలు ఉండగా నాన్నగారి గదిలోని గోడ గడియారమే కావాల్సి వచ్చిందా? దాని స్పెషాలిటీ దాందే. ఎందుకంటే ఆయన చూసిన జీవితాన్నే దిద్దుకున్నవాడిని, వాచిని కూడా ఆయన గడియారాన్ని బట్టి దిద్దుకుంటా. ఛీ! కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టే దానికి మంచి బుద్ధులు వస్తాయా? కుక్క బుద్ధని, కుక్క బుద్ధి. చూడండి బావగారు, ఏమిట్రా ఇదంతా? ఏమిటి ఆయన చూసేది? ఈ ఇంట్లో అందరూ ఒకటే, మనమే లోకువా. నువ్వు రా బాబాయ్, రా. ఏడుకొండలు, నువ్వు తుడుచుకున్నాక ఆ తువ్వాలి లేవు, నేను తుడుచుకోవాలి. అమ్మయ్యా, అమ్మయ్యా, లే స్వరాజ్యం. నీలాంటి పతివ్రతలు కొందరు ఉండబట్టే దేశం సుభిక్షంగా ఉంది. అది ధ్యానం చేసుకున్న అదృష్టం.
లేకపోతే కోనసీమలో నీళ్లకి రాయలసీమలో రాళ్ళకి కూడా కరువు వచ్చేది. ఏంటి ఎంతసేపు? బోళ్ళంత తృప్తి దొరికింది. ఎక్స్ట్రా 20 తీసుకో. థ్యాంక్ యూ. నువ్వు ప్యాకెట్లోనే అరువులు పాడతావు, ఇక్కడ అరువు బేరం లేదు, అంతా రొక్కమే. త్వరగా కానీ గురు ఆదిమూర్తి మా వచ్చేస్తున్నాడు. సచిన్ గురి సీరు సీరులాగే ఉంది. స్వరాజ్యం, నే రావడం ఆలస్యమైనందుకు తలడిల్లిపోయావా? తల్లడిల్లిపోవడం ఏమిటి? ఒళ్ళంతా సలసల కాగిపోతాను. ఉండండి, ఒంగోని దండ ఎత్తుకుంటాను. జాకెట్ ఏమిటి? గులాబీ పువ్వు ఎక్కడా? మీరు లేకపోతే తల్లో పువ్వే కాదు, ఒంటి మీద బట్టలు కూడా బరువుగా అనిపిస్తున్నాయి. చి, పాడు భూతు. నీ నోటి నుంచి ఆ మాట వింటుంటే పతివ్రత లక్షణాల్లో ఇది కూడా ఒకటి అనిపిస్తుంది. ఉండండి ఏమి? ముందెళ్ళి కాళ్ళు కడుకురండి. పతివ్రత లక్షణాలు. ఆ ఒక్క సంతకంతో వాడు బికారైపోయాడు. ఈ రోజు నుంచి వాడిని సన్ని కళ్ళులో వేసి కసాబిసా 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 నూరి పారేస్తాను. చి, పాడు భూతు. భూత మా బహు 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 పతివ్రతవే.